లార్డ్ వెంకటేశ్వర స్వామి చరిత్ర. వెంకటేశ్వర అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? వెంకటేశ్వర అనే పేరు వెంకట మరియు ఈశ్వర అనే శబ్దాల నుండి వచ్చింది. వెంకట అనేది తిరుమల అనే కొండను సూచిస్తుంది మరియు ఈశ్వర అంటే దేవుడు. అందువల్ల వెంకటేశ్వర అంటే వెంకట కొండల దేవుడు. ఆ వెంకటేశ్వర స్వామి హిందూ మతంలో అత్యంత పుణ్యమైన దేవతగా పరిగణించబడతాడు. ఆయనను లార్డ్ విష్ణు యొక్క అవతారంగా భావిస్తారు మరియు ఆయన భూమిపై ఆయన అనేక జనం యొక్క కోరికలు తీరుస్తాడని నమ్మకం ఉంది. అసలు లార్డ్ వెంకటేశ్వర స్వామి తిరుమలకు ఎందుకు వచ్చాడో తెలుసా? లార్డ్ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైకి రావడానికి అనేక కారణాలను మన పురాణాలలో వివరించారు. అవేంటి అంటే ఇవి పరస్పర సంబంధం కలిగిన కథలు, భక్తి మరియు దైవిక అంశాల సమాహారంగా ఉంటాయి. కొన్ని ప్రధాన కారణాలు ఏంటిదో చూద్దాము. 1. భృగు మహర్షి శాపం. ఒక పురాణ కథ ప్రకారం భృగు మహర్షి విష్ణువుకు శాపం ఇచ్చారు. భృగు మహర్షి విష్ణువు యొక్క సానుకూలతను పరీక్షించడం కోసం తేజస్సు లేని విధంగా వైకుంఠం వెళ్లారు. విష్ణువు ఆ సమయంలో సానుకూలంగా స్పందించడంతో మహర్షి ఆ విష్ణువుపై శాపాన్ని వేశాడు. నీవు భూమిపై మనిషిగా జనం మధ్య ఉండాలి అని. ఆ శాపం వల్ల లార్డ్ విష్ణు తిరుమల కొండపై అవతారం తీసుకుని వెంకటేశ్వర స్వామి అవతారంగా ప్రత్యక్షమయ్యారు. ఈ స్టోరీని నమో వెంకటేశాయ మూవీలో మనకి క్లుప్తంగా చూపించారు. చూడని వారు తప్పనిసరిగా ఆ మూవీని కూడా ఒకసారి చూడండి. ఇక వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైకి రావడానికి గల 2వ కారణము కుబేర నకసీమ ధనశాపం. మరో కథ ప్రకారం విష్ణువు కుబేర ధనదేవత వద్ద ఎంతో ధనం అడిగాడు మరియు ఆయన కుమార్తె లక్ష్మితో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం నిర్వహించడానికి కుబేర నుండి సహాయం తీసుకున్న విష్ణువు కుబేర యొక్క అప్పును తీర్చడానికి తిరుమల కొండపై అవతారం తీసుకున్నాడు. కాబట్టి తిరుమల కొండ అంటే మాత్రమే వెంకటేశ్వర స్వామి యొక్క నివాసంగా పరిగణించబడుతుంది. ఇక 3వ కారణము నదీ స్థలంలో. ఇతర వాగ్దానాలు కూడా చెప్తున్నాయి ఏంటంటే అనగా తిరుమల ప్రాంతం వాస్తవంగా పవిత్రమైన నది మరియు పర్వతాల సమాహారంగా ఉండడం వల్ల ఇది దివ్యమైన స్థలంగా అనిపించింది. ఒక పంచాంగం ప్రకారం తిరుమల ప్రాంతం ప్రాచీన కాలంలో కూడా అత్యంత పవిత్రమైన మరియు దేవతలకు అనుకూలమైన ప్రదేశంగా భావించబడుతుంది. ఇక 4వ కారణం ఏమిటి అంటే ఆధ్యాత్మిక కారణం. తిరుమల కొండను వెంకటాచల అని పిలుస్తారు. దీని పేరు చాలా ప్రాచీనమైనది. ఈ ప్రదేశం అతి మధురమైన ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉందని విశ్వసించబడుతుంది. అదే విధంగా లక్ష్మీదేవి కూడా తిరుమల కొండపై నివసిస్తారని భావిస్తారు. ఇప్పుడు 5వ కారణం కలియుగంలో భక్తుల కోరికలు తీర్చడానికి. మరో ముఖ్యమైన కారణం కలియుగంలో ప్రజలను ధన, ఆరోగ్య, శాంతి మరియు భద్రత కలగాలని ప్రార్థించే భక్తుల కోరికలను తీర్చడానికి ఆ లార్డ్ వెంకటేశ్వర స్వామి తిరుమలలో నివాసం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణాల వల్ల లార్డ్ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై నివసించి భక్తులకు దీవెనలు అందిస్తున్నారని నమ్మకం ఉంది. తిరుమల వెంకటేశ్వర ఆలయ చరిత్ర. తిరుమల వెంకటేశ్వర ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతమైన దేవాలయాలలో ఒకటి. ఈ గుడి చరిత్ర స్పష్టంగా తెలియదు కానీ ఇది 9వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్య రాజవంశం పుణ్యభూమిగా ఏర్పడింది. విజయనగర రాజవంశం కృష్ణదేవరాయల పాలనలో ఆలయం మరింత ప్రాముఖ్యత పొందింది. ఈ తిరుమల తిరుపతి యొక్క ఆలయ నిర్మాణం గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటే తిరుమలలో ఉన్న ఈ ఆలయం అనేక శతాబ్దాల చరిత్రను వెతుకుతుంది. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసిన వారు నాయకులు మరియు రెడ్డి వంశాలు. ప్రస్తుత నాటి తిరుమల తిరుపతి దేవస్థానములు టీటీడీ సంస్థ ఈ ఆలయాన్ని నిర్వహిస్తుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఈ విగ్రహం చాలా శోభాయానంగా ఉంటుంది. దీని మీద బంగారు కొమ్ము ఉంటుంది. లార్డ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి. 21 అద్భుతాలనైతే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ వీడియోని క్లిక్ చేసి ఒకసారి అది కూడా చూసేయండి. లార్డ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి ఒక 10 అయితే ఆసక్తికరమైన విషయాలనైతే ఇప్పుడు చెప్తాను, వినండి. విగ్రహం యొక్క ఆకారం. లార్డ్ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం భారతీయ శిల్పకళలతో తయారైనది. ఈ విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది నిస్సందేహంగా
అత్యంత శోభాయమానమైన విగ్రహాలుగా పరిగణించబడుతుంది. అంగరంగ వైవిధ్యం. వెంకటేశ్వర స్వామి విగ్రహం సాధారణంగా ముఖ్యంగా భద్రాచల ప్రదర్శన యొక్క మాదిరిగా ఉంటుంది. ఆయన చేతిలో శంఖం, చక్రం, గద, పుష్పం ఉంటాయి. బంగారు ముకుటం. వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహంపై ఒక బంగారు ముకుటం ఉంటుంది. ఈ ముకుటం అమూల్యమైన ఆభరణాలతో అలంకరించబడింది. స్వామివారి విగ్రహం చిన్న విగ్రహం కాదు. ఆలయంలో ఉన్న విగ్రహం చిన్నది కాదు. అది పెద్దగా అంగరంగ వైభవంగా ఉంటుంది. ఎంతో ప్రత్యేకమైన సైజు కలిగిన విగ్రహం భక్తులను ఆకట్టుకునేలా ఉంటుంది. చిరంజీవి విగ్రహం. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చిరంజీవిగా భావిస్తారు. అంటే ఈ విగ్రహం ఎప్పటికీ ధార్మిక శక్తిని కలిగి ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్, ధనలక్ష్మీదేవి సమితి. వెంకటేశ్వర స్వామి విగ్రహం లక్ష్మీదేవిని సమ్మేళనంగా శక్తి ఉత్పత్తిని కలిగించగా చెప్పబడుతుంది. భక్తులు సంపద మరియు రోగ నివారణకు పూజిస్తారు. నెక్స్ట్ది తిరుమలకు ప్రత్యేకత. ఈ విగ్రహం తిరుమల కొండపై పూజించబడుతున్నందున ఈ కొండను పర్వత మహిమాన్వితమైన పీఠమని భావిస్తారు. నెక్స్ట్ ఆసక్తికర విషయం ఏమిటి అంటే నవకోణ మూర్తి. వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం నవకోణ చుట్టూ రూపొందించబడినది. ఇది శిల్పకళలో అత్యంత ప్రతిష్టమైన ప్రక్రియగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ది శిరోవక్రత నక్షత్రం. అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క శిరపట్టం ప్రత్యేకమైన జ్యోతి ద్వారా దర్శనీయంగా ఉంటుంది. ఇది భక్తులకు అదనపు శక్తిని ప్రసాదిస్తుంది. నెక్స్ట్ విశేషమైన విషయం పూజా కార్యక్రమం. ఈ విగ్రహానికి సంబంధించిన పూజలు ప్రతిరోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారి దర్శన సమయంలో విగ్రహంపై అనేక పూజా కృత్యాలు మరియు ఆభరణాలు ఉంచబడతాయి. తిరుమల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. వివరంగా తెలుసుకుంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం త్వచ సంయోగం లేకుండా సున్నితంగా నిలబడి ఉంటుంది. అంటే బేస్ లేకుండా ఎలా నిలబడి ఉందో ఇది ఒక అద్భుతం. స్వామివారి వేలుపై నక్షత్రాలు, స్వేదం రావడం, అనుభవాల ద్వారా భక్తులకు ప్రత్యక్ష ఫలితాలు లభించడం వంటివి భక్తుల అనుభవంలో విగ్రహం సజీవమే అన్న విషయాన్ని బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం గురించి అద్భుతమైన విషయాలని ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశానని చెప్పాను కదా, సో చూసేయండి. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కొంచెమైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.